సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా ఉన్న అజిత్ రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా నియమించింది. 2 ఏళ్లకు పైగా సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా అజిత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగించింది. సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా ఉన్న అజిత్ రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా నియమించింది. 2 ఏళ్లకు పైగా సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా అజిత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ సీఎంఓలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా సీఎంఓలో కొనసాగిన సీఎంఓలో స్పెషల్ సెక్రటరీగా కొనసాగిన బి అజిత్ రెడ్డిని ప్రస్తుతం అక్కడి నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయనను తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ ఇది కొత్తగా ఏర్పడింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఆ పెట్టుబడుల కోసం వివిధ దేశాల్లో పర్యటించాల్సి ఉంటుంది. వివిధ కంపెనీలు వివిధ వ్యక్తులతోటి నిత్యం సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ప్రత్యేక సెల్ని కూడా ఏర్పాటు చేశారు. అదే తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్. ఆ ఇన్వెస్ట్మెంట్ సెల్కు కొత్త సీఈఓగా బి అజిత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే డిఫెన్స్ ఎస్టేట్స్ నుంచి ఏదైతే జాతీయ స్థాయిలో ఉంటుందో ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ అందులో నుంచి ఆయన తీసుకోవడం జరిగింది. తెలంగాణలో 2012 బ్యాచ్కు సంబంధించిన అజిత్ రెడ్డి తెలంగాణలో కూడా పనిచేశారు. తెలంగాణలోని కంటోన్మెంట్లో కూడా పనిచేశారు. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల కారణంగానే మొదట్లో ఆయనను ముఖ్యమంత్రి ఓఎస్డీగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనను తెలంగాణ సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా కూడా నియమించారు. దాదాపు 2 ఏళ్ల పాటుగా కూడా అజిత్ రెడ్డి ఈ పదవిలో కొనసాగారు. కీలకమైన శాఖలు విద్యాశాఖతో పాటుగా ఐటీ, ఇతర పర్యాటకం లాంటి కొన్ని ముఖ్యమైన శాఖలను కూడా అజిత్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఈరోజు జరిగిన బదిలీలో ఆయనని కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ సెల్కు ఆయన బదిలీ చేశారు. మరొక ముఖ్య విషయం, ఇక్కడ తెలంగాణ సీఎంఓ స్పెషల్ సిఎస్ సెక్రటరీగా ముఖ్య కార్యదర్శిగా కూడా శ్రీధర్ని నియమించడం జరిగింది. శ్రీధర్ 2014 నుంచి మొన్నటి వరకు కూడా దాదాపు 10 సంవత్సరాలు పైగా కూడా సింగరేణి సీఎండిగా కొనసాగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను నేరుగా ఇతర శాఖలకు తీసుకురావడం జరిగింది. మొదటగా ఆయన్ని ఎస్సీ డెవలప్మెంట్కు తీసుకున్నారు. ఆ తర్వాత గనుల శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం ఆయన గనుల శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈరోజు జరిగిన బదిలీలో ఆయనను సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గర పనిచేశారు. ఆయన దగ్గర కూడా అప్పుడు సీఎంఓ కార్యాలయ అధికారిగా కూడా పనిచేసిన అనుభవం శ్రీధర్కు ఉంది. ఆ తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు సింగరేణికి సంబంధించి ఆయన సీఎండిగా కొనసాగారు. ప్రస్తుతం మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎంఓలో కూడా తీసుకోవడం జరిగింది. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఈయన రేపటి నుంచి పనిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గడిచిన కొంతకాలంగా కూడా సీఎంఓలో భారీ ప్రక్షాళన జరగబోతుంది అని అయితే ఒక సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. గతంలో పనిచేసిన సంగీత సత్యనారాయణ సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత షాన్వాజ్ కాసిం ఆయన కూడా సీఎంఓ సెక్రటరీగా పనిచేశారు. వారిని ఆ తర్వాత జరిగిన బదిలీలో వారిద్దరిని పక్కన పెట్టారు. వారి ప్లేస్లో ఇతర ఎవరిని కూడా తీసుకోలేదు. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఆ స్థానాలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ
ముఖ్య కార్యదర్శిగా కూడా శ్రీధర్ని నియమించారు. శ్రీధర్కు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ క్యాడర్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి శ్రీధర్కు అపారమైన అనుభవం ఉంది. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాలకు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కూడా చాలా కీలక పదవుల్లో ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా ఒక కీలక శాఖను కీలక పదవిని అప్పగిస్తూ బాధ్యతలను కూడా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అజిత్ రెడ్డిని ప్రస్తుతం సీఎంఓ నుంచి ఇతర సెల్ ఏదైతే ఏర్పాటు చేశారో ఇన్వెస్ట్మెంట్ సెల్కు బదిలీ చేయడం, ఈయనను శ్రీధర్ని సీఎంఓలోకి తీసుకోవడం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, అదేవిధంగా బ్యూరోక్రాట్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో అజిత్ రెడ్డి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో విద్యాశాఖ, ఐటీ శాఖ, అవి రెండు కీలకమైన శాఖలు. ఆ రెండు కీలకమైన శాఖలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు అని చెప్పేసి చాలా వరకు విద్యాశాఖ నుంచి కావచ్చు, ఐటీ శాఖ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే ఇటీవల కొద్ది నెలల క్రితం ఎన్ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఎన్ శ్రీధర్ను ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా నియమించారు. కానీ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆయన ఆ బాధ్యతలను స్వీకరించలేదు. ఆ తర్వాత ఆయన గనుల శాఖకు సంబంధించి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చారు. ఎందుకు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు తీసుకోలేదు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు కొనసాగుతూ వస్తున్నారు. ఈ నెల 30వ తేదీన రామకృష్ణారావు పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా కూడా ఆయన నియమిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సిఎస్గా సంజయ్ జాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటు సిఎస్ బాధ్యతలతో పాటుగా ఐటీ శాఖ, అదేవిధంగా వాణిజ్య పరిశ్రమల శాఖ సంబంధించిన స్పెషల్ సిఎస్గా కూడా సంజయ్ జాజు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే కీలకమైన పదవులు ఏవైతే ఉన్నాయో కీలకమైన పదవుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఐటీ శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐటీ శాఖ గతంలో పనిచేసిన స్పెషల్ సిఎస్ ఆయనను పక్కన పెట్టేసి మరొక ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాతనే దాదాపుగా 3-4 నెలల నుంచి అది పోస్టు ఖాళీగానే ఉండేది. అంటే ఇతర సీనియర్ అధికారులకు ఎవరికి ఇవ్వకుండా కేవలం సిఎస్ తన దగ్గరనే పెట్టుకొని దాని పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. అయితే సిఎస్ రాష్ట్రంలోని అన్ని పనులు చూస్తూ ఉండాలి, ఆయన బిజీగా ఉంటారు. కాబట్టి ఆ శాఖకు సంబంధించి పెద్ద సమీక్షా సమావేశాలు కానీ లేకపోతే కొత్త ఆలోచనలు అందులో చేసిన పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఆ పోస్టుకు సంబంధించి ఇతర సీనియర్ అధికారులను నియమించాలని చెప్పేసి ఆ శాఖ నుంచి ఆ మంత్రి కూడా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఐటీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్గా కానీ ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ సిఎస్కే దాన్ని అప్పగించడం జరిగింది. సిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చూసుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా ఇతర రాష్ట్రానికి వచ్చే అతిథులను చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కీలకమైన పదవిని ఇతర సీనియర్ అధికారులకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి సెక్రటేరియట్లో అయితే చర్చ జరుగుతుంది. ఐఏఎస్లో చాలామంది ఆ పదవి కోసం లాబింగ్ చేసిన పరిస్థితి కనిపించింది. గతంలో 3 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఆ 3 పేర్లో ఎన్ శ్రీధర్ పేరు కూడా ఉంది. ఎన్ శ్రీధర్ను ఆ పదవిలో కొనసాగిస్తారని చెప్పేసి అందరూ భావించినా కానీ ఆయన ఆ పదవిలో కాకుండా ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియామకం కావడం, ఇటు అజిత్ రెడ్డి ఇతర శాఖకు వెళ్ళిపోవడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.